హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, మనం కొన్ని స్టాక్స్ అనేది పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో అన్నీ గూడా 99% 100% ఏంటంటే టెక్నికల్ బేస్ చేసుకొని, అంటే దీనికి ఫండమెంటల్స్‌కెళ్ళి ఎక్కువగా అనాలిసిస్ చేసింది చాలా తక్కువనమాట. ఓన్లీ చార్ట్ బేస్డ్, చార్ట్‌లో ఏదన్నా ఆపర్చునిటీ అనిపిస్తే తీసుకోవడం, అండ్ అనిపించింది మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే 2 స్టాకులు అండర్ పర్ఫార్మ్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాప్టెక్ అండ్ ఎంఎంటీసీ. మనం ఎంఎంటీసీ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే దీంట్లో గవర్నమెంట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కోసం బిడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆసక్తి అనేది కనబరచలేదు దీంట్లో ఇన్వెస్ట్ చేయటానికి. సో, ఆ న్యూస్ అయితే ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో ఎంఎంటీసీలో అండ్ లోవర్ సర్క్యూట్‌లో వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత యాప్టెక్ ఈ యొక్క సీఈఓ గూడా వి వారు గూడా ఎక్స్‌పైర్ అయ్యారు అని జెప్పేసి రావడం జరిగింది. బ్యాడ్ న్యూస్. ఎనీహౌ, ప్రస్తుతం ఇక్కడ దాని తర్వాత ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ ఇది కొద్దిగా బెటరే. 14% అంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్. బట్ ఈ 2 గూడా కొద్దిగా అబ్‌నార్మల్‌గా ఉన్నాయి. అండ్ గెయినర్స్ విషయానికొస్తే మనకి ఇవన్నీ లూజర్స్ ఉన్నాయి. మనకి లూజర్స్ గూడా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దాని తర్వాత దగ్గర దగ్గర 10, 15 దాకా గెయినర్స్ ఉన్నాయి. అండ్ టెక్నికల్‌గా ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వటం, లేదా సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వటం అనేది మనం తీసుకున్నాం. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నైకా ఫ్యాషన్స్ అండ్ ఇండియన్ ఎక్స్చేంజ్, ఇండియా ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఈ 2 కూడా ఏంటంటే వాల్యూ బై అనమాట. అంటే డిప్ అయింది. చాలా డిస్కౌంట్ అయిపోయింది. నైకా ఫ్యాషన్స్ మనకి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఓకే. ఏది ఐపీఓలో చాలా అగ్రెసివ్‌గా సెల్లింగ్ అనేది జరిగింది. అండ్ ఐఈఎక్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా కిందకి రావడం జరిగింది. అందుకని మనం ఏంటంటే దీన్ని డిప్ బై అనేది చేసుకోవడం జరిగింది. అండ్ మనం చూస్తే 2, 3 రోజుల క్రితం 2%, 3% పాజిటివ్‌గా ఉంది. బట్ సడెన్‌గా ఇవి కూడా మంచి బుల్ రన్‌లో కనిపించినాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ జీ పవర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, టెక్నికల్‌గా ఈ చార్ట్ ఏంటంటే మనకి మంత్లీలో ఒకసారి బిగ్గర్ పిక్చర్‌లో ఒకసారి చూద్దాం. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అప్రాక్సిమేట్‌గా మనం మార్క్ చేసుకున్న లెవెల్ వచ్చేసరికి 1030 అనుకుందాం. రఫ్‌గా 1030, 1040 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉందన్నమాట మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ దాని తర్వాత మనం రీసెంట్‌గా అబ్జర్వ్ చేస్తే మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ 210 దగ్గర అంటే వాల్యూ బయింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది. ఇక్కడ కొద్దిగా బయర్స్ యాక్టివేట్ అయ్యారు కానీ మళ్ళీ ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసుకొని కిందకి రావడం అనేది జరిగింది. సో, ఇదంతా కూడా ఏంటంటే కన్సాలిడేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదంతా కన్సాలిడేషన్ తీసుకున్నారు. సో, ఒక రకంగా టైప్ ఆఫ్ అక్యుములేషన్, సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ మోరోవర్ డిఫరెంట్ థింగ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. చూడగానే వాల్యూమ్స్ అంటే వాల్యూ బయింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర, లోవర్ లెవెల్స్‌లో అనమాట. సో, దాని తర్వాత టెక్నికల్‌గా మనం ఈ యొక్క మ్యాక్‌డీ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది ఒకసారి వీక్లీకి వెళ్దాం. ఎందుకంటే డైవర్జెన్స్ అనేది వీక్లీలో క్లియర్‌గా కనిపిస్తూ వచ్చింది. అండ్ టెక్నికల్‌గా చార్టు లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లో అనేది బ్రేక్ చేసింది కదా! బట్ ఇక్కడ డైవర్జెన్స్ ఉంది. పాజిటివ్ డైవర్జెన్స్ ఉంది. ఏది మన మ్యాక్‌డీలో. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లో ఏదైతే ఉందో లో మళ్ళీ బ్రేక్ చేసింది. బట్ ఆ లో నుంచి మనం చూసుకుంటే పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. సో, టెక్నికల్‌గా ఏంటంటే ఇక్కడ మ్యాక్‌డీ ఏమో పాజిటివ్‌గా వెళుతుంది. ఇక్కడ ప్రైస్ ఏమో డ్రాప్ అవుతూ వెళ్తుంది. మ్యాక్‌డీ బేస్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే దీన్ని కూడా పాజిటివ్ డైవర్జెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అనమాట. ఓకే. దాని తర్వాత ఆర్ఎస్ఐ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఒకసారి ఆర్ఎస్ఐ అటెంప్ట్ చేస్తుంది అంటే దాంట్లో ఏదన్నా పాజిటివ్ మొమెంటమ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి. అంటే ఒకసారి అటెంప్ట్ చేసింది, మళ్ళీ రిట్రేస్ అయింది. రిట్రేస్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొద్దిగా పాజిటివ్ డైవర్జెన్సే కనిపిస్తుంది. ఇక్కడ పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క 50 లైను నేననేది ఏంటంటే అటెంప్ట్ అంటే 50 లైన్ పైన అనమాట. మధ్యలో మనం డ్రా చేసుకున్నాం ఇది 50 లైను. సో, దాని పైన ఉందంటే జనరల్‌గా ఏంటంటే ఒక పాజిటివ్ సెంటిమెంట్‌గా దాన్ని కన్సిడర్ చేస్తాం. అంటే పాజిటివ్ జోన్‌లో ఉంది, బయింగ్ జోన్‌లో ఉందని చెప్పి జనరల్‌గా అనమాట. దాని తర్వాత చాలా వీక్స్ మనకి అబోవ్ 50 లైన్ పైన స్పెండ్ చేస్తూ ఉంది కాబట్టి, సో, దీన్ని మనం పాజిటివ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్‌గా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ పిక్చర్‌లో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. అండ్ ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది సేమ్ మనం ఇంతకుముందు చాలా స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ బ్లూ డార్ట్ కొరియర్స్ గానీ అండ్ టాటా మోటార్స్ ఇలాగే ఈ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్స్ అనేవి కనిపించినాయి మనకి. అండ్ మనం చూస్తున్న టైమ్ ఫ్రేమ్ కూడా బిగ్గర్ టైమ్ ఫ్రేము. అండ్ వీక్లీలో రెసిస్టెన్స్ ఇదంతా కూడాను రెసిస్టెన్స్ దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ మ్యాక్‌డీ గానీ, మనకి ఆర్ఎస్ఐ గానీ 2 గూడా పాజిటివ్ డైవర్జెన్స్ అనేది ఈ స్టాక్‌లో కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్స్ చూసుకుంటే గూడా మనకి పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. సో, బేస్డ్ ఆన్ ద ఇయన్నీ పారామీటర్స్‌ని మనం కన్సిడర్ చేసుకుంటే మనం ఒక కంక్లూజన్ ఏం తీసుకోవచ్చంటే ఇక్కడ కొంతవటికి బాటమ్ అనేది క్రియేట్ అయింది. సో, మేబీ ఇక్కడ నుంచి రిట్రేస్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ప్రస్తుతానికేంటంటే ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్‌లో నేను స్టాప్ లాస్ అయితే ఈ లో కింద మాత్రమే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఇది బాటమ్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆస్కిలేట్ అయ్యే అవకాశం ఉంది. మొమెంటమ్ ఎక్కడొస్తది? ఎప్పుడైతే క్రౌడ్‌లోకి వెళ్ళాలంటే దీని మీద మంచి పాజిటివ్ న్యూస్ అనేది రావాలి. అండ్ 52 వీక్ హైకి అట్లా వెళుతూ ఉండాలి. దెన్ ఏంటంటే క్రౌడ్ గ్యాదర్ అవుతూ ఉంటారు. ఎనీహౌ ఇక్కడ కొద్దిగా క్రౌడ్ గ్యాదర్ అవుతున్నారు. ఎందుకంటే వాల్యూమ్స్ అనేది బిగ్గరగా వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకా టెక్నికల్‌గా మనం చూసుకుంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ గూడా చూడండి కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం గదా! ఇదొచ్చేసరికి మనకి హెడ్ లాగా కనిపిస్తుంది. ఇదొచ్చేసరికి మనకి లెఫ్ట్ షోల్డర్ అనుకోవచ్చు దీన్ని. ఆ! ఇది లెఫ్ట్ సైడ్ షోల్డరు. ఇది మనం రైట్ షోల్డర్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. జస్ట్ విజువల్ పర్పస్ అనేది చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్ దగ్గర. ఎక్కడ 194 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. సో, సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అయిందనమాట. సో, ప్రాబబ్లీ ఏంటంటే ఇది కొద్దిగా రిస్క్ ఉంటది ఇక్కడ దాకా అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ స్వింగ్‌లో అనేది మనం పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇది మంచి బేస్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ స్వింగ్‌లో కూడా మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. నథింగ్ రాంగ్. ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేసి వెళ్తుంది కాబట్టి. ఇంకా ఒకవేళ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటే ఇంక ఈ లో అనేది బ్రేక్ చేసుకొని కిందకి రాదనమాట జనరల్‌గా. ఓకే. ఒకవేళ వస్తే ఇక్కడి దాకా రావచ్చు కానీ ఈ లో ఏదైతే ఉందో లోని బ్రేక్ చేసుకొని కిందకి రాదు. సో, ప్రాబబ్లీ ఏంటంటే దీంట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయిందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇదైతే రికమెండేషన్ కాదు. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది నేనేంటంటే టెక్నికల్‌గా మనం ఒక చార్ట్‌ని ఏ విధంగా చూడొచ్చు అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఓకే. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్‌గా నాకు తెలిస్తే మాత్రం నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.